చూడు ఎవడు పడితే వాడు ఎలా కామెంట్ చేస్తున్నాడు. ఆంటీ చాలా బాగుందా చూసావా నాతో ఫోన్ వద్దంటున్నా. చూడు తమ్ముడు, మన అపార్ట్మెంట్స్ లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా ఉన్నాయి. అవి పాటించి తీరాలి. ఫాలో చేయలేదంటే చేయలేదు గిరియలేదు కాదు, చేయాలి. ఈ ఎక్స్పెక్టేషన్స్ అనే హింస నుంచి ఎప్పుడూ తప్పించుకుని పారిపోయిన వాడు అచ్చు. మేము సమాధానం చెప్పలేకపోయినప్పుడు వాడు ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగేవాడు. మేము కష్టపడి సాధించిన సీట్ ని గట్టిగా పట్టుకుపోయాడు. చాలా సిటీస్ లో చాలా పనులు చేసేవాడు. సింపుల్ గా చెప్పేవాడు. ఒక న్యూ జనరేషన్ కుర్రాడు. ఇలానే ఉండాలని ఎవరైనా కోరుకుంటే అక్కడ నుండి పారిపోవడం సార్ గారి స్పెషాలిటీ. హే ఇడియట్, ఎన్ని కాల్స్ ఎన్ని మెసేజెస్ వాట్సాప్ లో కూడా కనిపించడం లేదు. ఎక్కడ ఉన్నావురా? కాదు ఎప్పట్లా ఫోన్లో అర్జున్. అవును, నువ్వు టెడ్డీ పేరు కౌగులించుకుని నిద్రపోయే టైం కదా ఇప్పుడే. చూడండి ఒకసారి, దీని అల్లరి తట్టుకోలేము. ఏంటి మీ నాన్నకు బుద్ధి వచ్చిందా? ఇది తెలుసా, పెళ్ళమ్మగానే స్ట్రైట్ గా బెంగళూరు. గుర్తుందా, చిన్న వయసులో ప్లాన్ చేసాం బెంగళూరుకి వెళ్ళి ఫుల్ ఎంజాయ్ చేయాలని. బెంగళూరు వెళ్ళడానికి ఒక బస్ టికెట్ తీసుకుంటే చాలు. దానికోసం ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? 14వ తేదీ నువ్వు ఇక్కడ ఉండాలి. పెళ్లి కార్యక్రమాలని వేస్టా? హలో ప్లస్